బాలకృష్ణ అన్న నమస్తే. అన్నా నమస్తే నరేష్ అన్న. నమస్తే చిన్నమన్న. అన్నా చెప్పే అన్న. ఫైన్ ఫైన్ అన్న. ఓకే అన్న. ఏం లేదన్నా, నిన్న పెట్టినా కదా కుంభం అంజిరెడ్డి ఎమ్మెల్యే సార్ గారి నంబర్ నాదే లేదన్నా. అయ్యో అవునా? అయితే పల్లెగూడెం గ్రామము యాదాద్రి డిస్టిక్ అన్న. 1 కిలోమీటర్న్నర మొత్తం అన్న, ఒక లారీ పోతే లారీకి రాదు, మొత్తం కంకర. ఒక 10 ఏళ్ల నుంచి ఆ సమస్య చాలా ఘోరంగా ఉందన్న. అక్కడ ఎంకిరాల చెరువు ఉంటదన్న, అక్కడ లైట్స్ కూడా లేవు. చాలా ప్రజలకైతే చాలా ఇబ్బంది అన్న. దీని గురించి ఒక్కసారి మాట్లాడన్న టైం ఉన్నప్పుడు. తప్పకుండా అన్న. కానీ ఇప్పుడు నేను వీడియో కూడా పెట్టానన్నా. అది వీడియో పెట్టినా 10 సంవత్సరాల నుంచి అన్న. అసలు ఒకసారి మీరు వస్తే నేను కూడా వస్తా కావాలంటే. మరి ఎంత ఇబ్బంది అంటే చాలా ఘోరం అన్నది. అయితే ఒక 100 కిలోమీటర్ పోయింది ఒక ఎత్తు, ఆ కిలోమీటర్న్నర పోయింది ఒక ఎత్తు ఉందన్న పరిస్థితి. అయితే 10 ఏళ్ళు అంటే ఇప్పుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కంటే ముందు ఉన్న ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి అనుకుంటున్నా. పైలశేఖర్ రెడ్డి మరి ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కదా? అవునన్నా. ఎందుకు చేయలేడు మరి? ఇప్పుడు అదే సమస్య, ఇప్పుడు గిట్లా అది అట్టే ఉందన్న. అదేనే బీఆర్ఎస్ హయాంలో అన్ని పనులు అయిపోయినాయి, బ్రహ్మాండమైంది, కేసీఆర్ తెల్లగా చేసిండు అంటారు కదా. మరి అనిల్ కుమార్ రెడ్డి వచ్చి ఏం చేసేది? మొదలు పైలశేఖర్ రెడ్డి చేయాలి కదా మరి ఆ రోడ్డు, ఆ కిలోమీటర్. ఎందుకు చేయలేరు అంటున్నా. అట్లా కాదే, పార్టీలను మోస్తారు కదా ప్రజలు, లేకపోతే కొంతమంది కార్యకర్తలు. మరి అప్పుడు కూడా పనులు కాలేవు కదా బీఆర్ఎస్ హయాంలో కూడా? కాలేనా అన్న, నేను పార్టీల గురించి మాట్లాడతలేనన్నా. ప్రజలకు సమస్య ఉంది అని చెప్తున్నాను. నువ్వు కాదే కానీ అప్పుడు చేయలేదు, ఇప్పుడు కూడా ఇంకేస్తే బాగా ప్రజల సమస్య క్లియర్ చేయాలని అంటున్నా. మనకు పార్టీలతోటి సంబంధం లేదు అన్న. అట్లా బాలకృష్ణ అన్న, నేను అనేది నువ్వు అన్నది వాస్తవమే, నువ్వు అన్నది కరెక్టే. కానీ చాలా మంది లేలే గత ప్రభుత్వంలోనే బ్రహ్మాండంగా అయినాయి పనులన్నీ అని చెప్తారు కదా. మరి ఇలా అనిల్ కుమార్ రెడ్డిని అడిగితే ఏం చెప్తాడు? అంతకంటే ముందున్న ఎమ్మెల్యే ఏం చేసిండే, గుడ్డిగాడిద పనులు తోమిండా, మరి అప్పుడు అడగలేదు అని అడుగుతారు అన్నట్టు. దానికి సమాధానం చెప్పాలి. ఓకే ఓకే అన్న, సమస్య తెలిసే వారికి అన్న, వాళ్ళు చేసారా చేయరా ఓకే, మనమైతే ప్రాబ్లం చెప్పే వారికే మన ప్రాబ్లం అన్న. అదే ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఇది? పల్లిగూడెం నుంచి రుద్రెల్లి దాకా? పల్లెగూడెం నుంచి రుద్రెల్లి వరకు అన్న. ఎంత ఉంటుంది? కిలోమీటర్ ఉంటుంది అది? 1 కిలోమీటర్న్నర. కిలోమీటర్ ఏమవుతుంది అన్న, ఎక్కువ ఉండదు. కాకపోతే ఏంటంటే కంకర ఆల్రెడీ ఇప్పుడు రోడ్ వేసినట్టు ఉండే కానీ కంకర పోసిర్రు అట్నే ఉంది. నేను ఇంత ముందు కూడా ఇది పెట్టాం, గిట్ట పెట్టినా అనుకుంటా, వీడియో మొన్న పెట్టాం కదా. తక్కువనే ఎక్కువ దూరం లేదు కానీ చాలా ఇబ్బంది ఉంది ఆడ. అంటే అక్కడ ప్రజలు మరి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చెప్పలేదు? ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాలేదా? ఏమన్నా అది మనకు తెలియదు అన్న. అంటే మీది ఏరియా అదే కదా అన్నా? నాది సొంతం గజ్వేల్ అన్న, మా అత్తగారు ఊరు పల్లెగూడెం అన్న. అరే నువ్వు అత్తగారు ఊరు కోసం కష్టపడుతున్నావా? అయితే నేను ఎప్పుడైనా పోతుంటే కన్నా అట్లా నువ్వు తెలుసు కాబట్టి నరేష్ అన్న. ఇప్పుడు మనం పార్టీల గురించి కాదు కానీ ప్రజలకు ఇబ్బందిగా అవుతుందని ఒక మాట చెప్పడానికి నీకు చేసినా. కరెక్ట్, మంచి పని చేస్తున్నావు అన్న, నేను అర్థం తప్పు పడతలేను. కానీ నువ్వు చెప్పింది కరెక్టే. కానీ అంటే మీ అక్కడ ఊరోళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? అక్కడ ఊరోళ్ళు అడుగుతలేరా? అడిగినరా మరి? అన్నా నేనేమంటా, అది ఇప్పుడు మీకు వీడియో కూడా పెట్టినా. ఒక 10-15 కిలోమీటర్ డాంబర్ మీద 100 కిలోమీటర్ పోయిన ఒకేతే ఉంది. ఆ కిలోమీటర్ పోయినంత దూరంలో చాలా ఇబ్బంది పడతారు ప్రజలు. అదే అయితే నెంబర్ ఉన్నది నా దగ్గర, దొరికింది, అడుగుతా. కాకపోతే అక్కడి ప్రజలు అడిగితే వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు ఏంది విషయము, అంటే ఏమైంది ఇట్లా అట్లాంటి సంబంధం అంటే లేదు. మొన్ననే అప్రూవల్ వచ్చింది, మొన్ననే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసినాము, అట్లాంటివి ఉంటాయన్నమాట. మనకు దాని స్టేటస్ తెలియకుండా అడుగుడు కూడా వేరే రకం అయిపోతుంది అట్లా. మామూలుగా చెప్తున్నా అంటే వాళ్ళు హుషారు ఉంటారు, తెలుసు కదా నీకు, నాయకులు ఉంటానా. అన్ని ఊళ్ళకు అన్ని కార్యకర్తలు అందరూ ఉంటారు కదా. కాకపోతే ఏంటంటే మనం అప్పుడప్పుడు పోతాం కాబట్టి ఇబ్బంది అని. అన్న ఏదైనా సమస్య ఉంటే పెడితే మీ హాస్పిటల్ పెడితేనే కానీ వాళ్ళకి తెలుస్తుంది అని మీకు ఇచ్చే నరేష్ అన్న. ఏ మండల్ అది అన్న? మండల్ యాదాద్రి అన్న, డిస్టిక్ బీబీనగర్ మండల్. యాదాద్రియా? మీరు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు చెప్పండి, దాని గురించి ఏముందన్నా. ఒక్కసారి నెంబర్ అయితే కలిపి చూస్తున్నా ఉన్నది. మండల్ ఏమంటవి అన్న? యాదాద్రి డిస్టిక్ బీబీనగర్ మండల్ అన్న. బీబీనగర్ మండలా? పల్లెగూడెం గ్రామం అన్న. ఓకే. పల్లెగూడెం నుంచి రుద్రిగల్ వరకు 1 కిలోమీటర్ ఉంటది. మొత్తం రోడ్ వేసినప్పుడు కంకర వేస్తారు కానీ అట్లా వేసి ఉంది. ఏంటంటే ఇబ్బంది నైట్ల పూట కానీ తెలియకపోతే చాలా ఇబ్బందులు ఉన్నాయన్న. అదే సమస్య పెద్దదేం కాదు. కిలోమీటర్ అయితే మొత్తం కంకర తోటి కాబట్టి ఇబ్బంది పడుతుంది. ఒక మాట చెప్పామని చేస్తాను. పర్లేదు, నేను ఎమ్మెల్యే గారికి కూడా నెంబర్ కలుపుతున్నా, మాట్లాడదాం, చూద్దాం ఆయన లిఫ్ట్ చేస్తే. కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీబీనగర్ మండల్, పల్లిగూడెం నుంచి రుద్రెల్లి దాకా ఉన్నటువంటి రోడ్డు.
ఆ సమస్యలు కానీ ఈ కంకరనే చాలా ఇబ్బంది ఉందన్నా. ఉమ్, ఉమ్. చూద్దాం, అడుగుతున్నా, లైన్లో ఉండు. మనకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడం ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ లోకల్ ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ చేయకపోయినా ఇప్పుడు మీరు చెప్తే కూడా సార్ కూడా ఎమ్మెల్యే సార్ గారు కూడా వీళ్ళని పంపిస్తారు కదా. అదే మనం చెప్పింది కరెక్టా కాదా అని కూడా తెలుసుకుంటారు వాళ్ళు కూడా. ఆయన ఎమ్మెల్యేనే, ఆయనకు అన్ని ఎరకనే ఉంటాయాడా కానీ అదే వాళ్ళ ఊళ్ళో కార్యకర్తలు కూడా ఉంటారు కదా. ఆయన నోటీసులు ఉందా లేదా కూడా తెలవాలి. అదే అదే వాళ్ళే శాంతిని అయితే మనకి ఇంకా మధ్య కాదు చెప్తారు వాళ్ళు కూడా ఉన్నట్టుగా. ఉమ్, ఉమ్, ఉమ్. సమస్య పరిష్కారం అవడమే ముఖ్యం మనకి. నాకు వీడియో పంపినావా అది? పంపించానా? చూద్దాం, ఒకవేళ 2 సార్లు అంటే వాట్సాప్లో చేసిన, నార్మల్ కాల్ కూడా చేసిన. ఓకే ఓకేనా. నా నెంబరు ఖాళీగా సమస్య చెప్పాను అంతే. అదే నా నెంబరు ఉంటే డెఫినెట్గా చేస్తాడు, లేకున్నా చూద్దాం, సరేనే కాల్ చేస్తే మాట్లాడదాం. ఇంకోటి అయిపోయిందా మీ దగ్గర కొనుగోలు అయిపోయినాయా పంట? పంటనా? ఇక నేను ఇప్పుడు సిటీలో ఉంటానా, నాకు అక్కడ ఊళ్ళో ఏం జరుగుతుందో తెలియదు అన్న. మా నాయన అయితే బయట అమ్మినట్టున్నా. బయటనే అమ్ముకుండా? ప్రభుత్వానికి వెళ్ళినట్టు బయట అమ్ముకున్నా అన్నాడన్నా. అయ్యో గట్లా ఏమన్నా మరి అక్కడ వాళ్ళు ఆఫీసర్స్ వచ్చారు రాలేదు కానీ బయట అమ్మినట్టు మా డాడీ మాత్రం. అడుగు, ఊళ్ళే అన్ని అయిపోయినాయా మరి? అందరి ఇంకా కుప్పల కాడనే ఉన్నాయా, కళ్ళాల్లోనే ఉన్నాయా? ఊరికైతే అదేనా, మొన్న నేను ఒక 15 రోజుల కింద అట్లా వెళ్ళినా, 20 రోజులు అయింది వెళ్ళి. ఇలా నేను కూడా దగ్గరికి మొత్తం ఇట్లా సాయంత్రం పూట దగ్గరికి అంటారు కన్నా. అవునవునవును, కుప్ప చేస్తారు కన్నా. అప్పుడే సంతులకు ఆయనకు వేరే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఉంటారు కన్నా, వాళ్ళకి ఫోన్ చేసిండు సంతులు కావాలి రేపు పొద్దున చేస్తామని చెప్పిందన్నా. ఓకే ఓకే ఓకే. సమస్య ఉన్నట్టే ఉందన్న, అంత అటు ఇటు కొద్దిగా. ఇక లారీలు లేకుండా ఏం ప్రాబ్లం కానీ ఇక అందరు ఒకసారి అయితే వదలేనట్టున్నాయన్న. ఓకే ఓకే, సరే బాలనా, ఓకేనా, థ్యాంక్ యూ. సమస్య ఉంటే మాత్రం నేను ఎక్కడ అంటే ఇక్కడ కాదన్నా, ఏ విషయం అయినా తప్పకుండా చెప్పాలి. అది మీ బాధ్యత, అండ్ ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులుగా చేయాల్సింది వాళ్ళ బాధ్యత. ఒక జర్నలిస్ట్ గా నేను కూడా ఖచ్చితంగా బయట పెడతాది చెప్తా. మీరు అంటే ఇప్పుడు ఏదైనా సమస్య గురించి కూడా చేయమంటారు కానీ, అందుకనే నేను వీడికి చాలా రోజు నుంచి అంటే మా అత్తగారు ఊరికి పోయినప్పుడల్లా గుర్తుకొస్తుంటే నరేష్ అన్న. కానీ నువ్వు సినిమా హీరో అయిపోతావు తెలుసా అత్తగారు ఊరికి రోడ్ వేపిస్తే. సినిమాలలో ఉంటది కదా, అత్తగారు ఊరికి రోడ్ వేయించిండని నేను బగ్గబో కొడతారు ఇక పోయినప్పుడల్లా. ఇంతకుముందు కూడా ఒక దాంట్లో పెట్టినా, అదే అది వేరే అన్న ఉంటాడు చిలకపవిన్ అని, అలా కూడా పెట్టింటే ఆయన కూడా చెప్పిండు ఇట్లా ఎమ్మెల్యే గారికి. అంటే నేను కామెంట్ పెడతా కానీ చదివిండి ఆయన కూడా. చెప్పిండా మరి ఎమ్మెల్యేకి? చెప్పిండా? ఏమో అన్న తెలియదు అప్పుడు చాలా రోజుల కింద. అయితే ఏమైతుందంటే ఇప్పుడు సరే ఎక్కడికక్కడ అట్లనే చేసుకుంటారు అనుకో. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అట్లనే చేసిండు, అత్తగారు ఊరికి ఏమో వేయించిండు తెలుసా నీకు? అది రోడ్ వేయించిండు. వాళ్ళ ఊరోళ్ళు ఫోన్ చేసిర్రు మనకి. ఫస్ట్ అత్తగారు ఊరికి బరాబర్ అయింది రోడ్డు, మంచిగా వేయించిండట. ఓకే అన్న, ఓకేనా, చేయాల్సింది వాళ్ళ బాధ్యత. ఒక జర్నలిస్ట్ గా నేను కూడా ఖచ్చితంగా బయట పెడతాది చెప్తా. మీరు అంటే ఇప్పుడు ఏదైనా సమస్య గురించి కూడా చేయమంటారు కానీ, అందుకనే నేను వీడికి చాలా రోజు నుంచి అంటే మా అత్తగారు ఊరికి పోయినప్పుడల్లా గుర్తుకొస్తుంటే నరేష్ అన్న. కానీ నువ్వు సినిమా హీరో అయిపోతావు తెలుసా అత్తగారు ఊరికి రోడ్ వేపిస్తే. సినిమాలలో ఉంటది కదా, అత్తగారు ఊరికి రోడ్ వేయించిండని నేను బగ్గబో కొడతారు ఇక పోయినప్పుడల్లా. ఇంతకుముందు కూడా ఒక దాంట్లో పెట్టినా, అది వేరే అన్న ఉంటాడు చిలకపవిన్ అని, అలా కూడా పెట్టింటే ఆయన కూడా చెప్పిండు ఇట్లా ఎమ్మెల్యే గారికి. అంటే నేను కామెంట్ పెడతా కానీ చదివిండి ఆయన కూడా. చెప్పిండా మరి ఎమ్మెల్యేకి? చెప్పిండా? ఏమో అన్న తెలియదు అప్పుడు చాలా రోజుల కింద. అయితే ఏమైతుందంటే ఇప్పుడు సరే ఎక్కడికక్కడ అట్లనే చేసుకుంటారు అనుకో. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అట్లనే చేసిండు, అత్తగారు ఊరికి ఏమో వేయించిండు తెలుసా నీకు? అది రోడ్ వేయించిండు. వాళ్ళ ఊరోళ్ళు ఫోన్ చేసిర్రు మనకి. ఫస్ట్ అత్తగారు ఊరికి బరాబర్ అయింది రోడ్డు, మంచిగా వేయించిండట. ఓకే అన్న, ఓకేనా.